విజయ్ ముందు సినిమాలు 2 చూసారా? 'నాంది', 'ఉగ్రం'. చూశానండి. ఓకే. ఇట్ వాజ్ యా అది చూసే నాకు ముందు నుంచి నరేష్ గారు మీ నరేష్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నరేష్ గారికి ఆ బ్రేక్ రావడం ఆ టైంలో ఆ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీ చేసింది. నిజానికి ముగ్గురు హీరోలు కలిసి ఒక సినిమా చేయటం అనేది ఇటీవల కాలంలో చాలా గగనం అయిపోయింది. అవును. మన ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో. అదర్ ఇండస్ట్రీలో బాగానే చేస్తున్నారు, ఓకే. బట్ తెలుగులో మాత్రం అది చాలా అసాధ్యమైంది. దాన్ని మీ ముగ్గురు ఒక విధంగా చెప్పాలంటే సుసాధ్యం చేశారు. ఎలా? గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరికి, ఎస్పెషలీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్కి అంటే ఎవరికి ఫీలింగ్స్ రానికుండా వాళ్ళ క్యారెక్టర్స్ని ముందే ఏం చెప్పారో అదే మెయింటైన్ చేసుకుంటూ. యూజువల్గా ఏమవుతుందంటే మల్టీ స్టారర్స్లో ముందు ఏదైనా చెప్పి తర్వాత చేంజెస్ చేసుకుంటూ వస్తే దట్స్ వెన్ ద ప్రాబ్లమ్స్ కమ్స్ అండి. ఆ సినిమాలో అదేం జరగలేదు. ఫస్ట్ ఏం చేశారో లాస్ట్ వరకు దే స్టక్ టు దట్ వర్డ్. అండ్ ముందు లేదు మీది ఇలా ఉండదు అలా ఉంటుంది అని చెప్పి అక్కడి వరకు వచ్చేసింది, లేదు ఈ ఒక్కటి చేసేయండి మా కోసం, ఈ ఒక్కటి చేసేయండి అన్నప్పుడు అప్పుడు అవుతుందన్నమాట. దట్స్ వారు భయపడతారు కూడా. వచ్చి తర్వాత రేపు ఏదైనా టక్కని మారిస్తే మనం అప్పుడు వద్దున్నప్పుడు ఏమొద్ది, ఇతను చేయను అంటున్నాడు అబ్బా, వద్దంటున్నాడు అబ్బా అలా తీసుకెళ్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లం. మామూలుగా అందరూ భయపడేది. అండ్ అప్పుడు మాకు వేదం చేసినప్పుడు కూడా వి వర్ ఫైన్. అండ్ ఊకొడతారు అన్నప్పుడు అన్నైతే చేసేవాడు కూడా ఇట్ వాజ్ క్రేజీ. అండ్ మహేష్ గారు అలాగే వెంకటేష్ గారు కూడా చేశారు, దే పుల్డ్ ఇట్ ఆఫ్ వండర్ఫుల్లీ. అలాగే అండి టైం టు టైం ఏవో వస్తున్నాయి. అండ్ ఇంకా కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఇంకా మల్టీ స్టారర్స్ రావాలి, వస్తే దట్ బీ బ్యూటిఫుల్ అండి మీరు చెప్పినట్టు. అండ్ డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ చేతిలోనే ఉంటుందండి ఎండ్ ఆఫ్ ది డే. డైరెక్టర్ తెలుసుకుంటే ఏ యాక్టర్స్గా అయినా దిల్ కమ్ టుగెదర్. రాజమౌళి గారి తారక్ని, చరణ్ గారిని ఇద్దరిని తీసుకొచ్చి హీ క్రియేటెడ్ హిస్టరీ. జనరల్గా ఎలా ఉంటుందంటే అంత అండ్ వాళ్ళిద్దరు ఎంత బాగున్నారు, ముచ్చటగా బ్రదర్స్ లాగా క్యూట్గా అనేది సెట్ అంతా. అంటే హీరోలు బాగానే ఉంటారు, బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత బయట ఇండస్ట్రీ వ్యక్తులు కానీ ఫ్యాన్స్ కానీ ఏదో ఒకటి గెలుగుతూనే ఉంటారు. అండ్ దట్స్ ఆర్ మూవీ కల్చర్ అండి. ఇంకా కొన్ని సైకిల్స్ని మనం ఏం చేయలేం. యా